నాటో నుంచి, యూరప్ దేశాల నుంచి అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్ళిపోతాయి. 1,00,000 మంది దాకా వెళ్తున్నారని నిన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది వచ్చేయమంటున్నాడని. కానీ ట్రంప్‌ని కూడా ఆపి వెనకాల సైనికాధికారులు ఆపుతున్నారట అక్కడే ఉండమని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల దగ్గరన అమెరికా దళాలు ఉన్నాయి కాబట్టి యుద్ధం వచ్చినప్పుడు, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఇరాన్‌తో సమస్య వచ్చినప్పుడు కింద మీద పడి అక్కడి నుంచి నడవగలిగారు. అలాగే ఆ డియాగో దగ్గర బేస్ ఉంది కాబట్టి నడపగలిగారు. అది బ్రిటన్ వీళ్ళు కలిపి నడుపుతున్నారు కాబట్టి. యూరప్ దేశాల్లో బేసులు ఉన్నాయి కాబట్టి నడుస్తుంది. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్న సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్తే ఆ సిబ్బందికి జీతాలు ఇచ్చి మేపలేదు అమెరికా. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నందుకు గల్ఫ్ దేశాలు డబ్బులు కడుతున్నాయి. యూరప్ దేశాల్లో ఉన్నందుకు యూరప్ దేశాలు డబ్బులు కడుతున్నాయి. భూమి ఇచ్చి వీళ్ళకి డబ్బులు కడుతున్నాయి. నాటో దేశాలు భూమి ఇచ్చి డబ్బులు కడుతున్నాయి. కాబట్టి ఆ సైన్యానికి భారం కావట్లేదు ఆ సైన్యం అమెరికా. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తే అంత జీతం ఇవ్వలేదు అమెరికా. రేపు పొద్దున ఉద్యోగాలు పీకేస్తుంది. అది ఒక ఆస్పెక్ట్. అంతర్జాతీయంగా అమెరికా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఒంటరిది అయిపోతుంది. చిన్న సింగిల్ దేశంగా మిగిలిపోతుంది. రష్యన్ సైన్యం ఎక్కడ పడితే అక్కడ ఉండదు. తన మిత్ర దేశాల దగ్గర కొన్ని దేశాల్లో ఉంటుంది. అది తీసేసుకుని నాశనమైంది యుఎస్ఎస్ఆర్ కాస్త. అమెరికా అట్లాంటి పరిస్థితి రావడాన్ని వాళ్ళ సైనికాధికారులు కూడా అంగీకరించారు. అవసరమైతే మొత్తం ప్రతిపక్షం అధికార పక్షం ఏకమై ఇంపీచ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.